ఒకసారి మీరు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఎవరెవరు ఉన్నారో ఒకసారి మీరు ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో మీకు ఎకానమీకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి మెసేజ్ చేస్తే నేను ఇక్కడ చూసి వాటికి మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనండి. సో ఫస్ట్ ఓకే, ఇక్కడ మనకి గ్రూప్ 2 సిలబస్ ఉంది కదా ఎకానమీకి సంబంధించి. ఈ సిలబస్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను. ఐ థింక్ అందరూ కూడా ఎవరైతే ఈ స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ అందరూ చూసే ఉంటారు. నేను మళ్ళీ వీటిని స్పెషల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఒకసారి చెప్తాను ఏమేమి ఉన్నాయనే టాపిక్స్ ఏమి ఉన్నాయనేది చెప్తాను. అండ్ దెన్ అలాగే ఈ సిలబస్ గురించి చెప్పేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. ఓకేనా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ వివి రమణారెడ్డి. సో నేను ఇండియన్ ఎకానమీ అలాగే స్టేట్ ఎకానమీ ఈ రెండు కూడా డీల్ చేస్తాను. సో అయితే ఇక్కడ చూడండి, మనకి ఎకానమీకి సంబంధించిన సిలబస్ అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రజెంట్. సో అయితే ప్రజెంట్ మనకి ఏపీ స్టేట్లో ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లోనే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు నోటిఫికేషన్స్ అనేవి రావడానికి అవకాశం ఉందని సో మీకు క్యాలెండర్ అనేది ఒకటి కూడా ఇచ్చున్నారు, మీకు అందరికీ కూడా తెలుసు. బట్ అయితే ఒకటైతే అబ్జర్వ్ చేయండి, ఎకానమీ సబ్జెక్ట్ అనేది మీరు రెండింటికి కామన్గా ప్రిపేర్ అవ్వండి. లైక్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ప్రిలిమ్స్లో ఎకానమీ లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఎంత టైం ఉంటుంది అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. అండ్ నోటిఫికేషన్ రావడానికి ఇంకో 6 మంత్స్ టైం ఉంది కాబట్టి మీరు ప్యారలల్గా ఎకానమీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎకానమీ ఇప్పుడు మీకు ప్రిపేర్ అయితే ఏంటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, అలాగే గ్రూప్ 2 మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఎకానమీని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎలాగో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆబ్వియస్లీ మీకు ఎకానమీ చదవాల్సి ఉంది, ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో 30 మార్క్స్ ఉంది కాబట్టి. బట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ముందు నుంచే ఎకానమీని సో రెడీ చేసి చదువుకొని రెడీగా ఉండంటే మంచిది. అయితే ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ మనకి ఈ సిలబస్ అంతా మీకు ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ నేను కొంచెం మీకు ఎకానమీకి సంబంధించి ఒక చిన్న గైడెన్స్ ఇవ్వడానికి మాత్రం నేను ట్రై చేస్తాను. సిలబస్ మీకు కామన్గా ఈ ప్లానింగ్ కమిషన్స్, నేషనల్ ఇన్కమ్ కానీ, తర్వాత నీతి ఆయోగ్ కానీ, మనీ అండ్ బ్యాంకింగ్, బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ, ఫైనాన్స్ కమిషను, ఇలాంటి టాపిక్స్ అన్ని మీకు కామన్గా ఉండేటటువంటివి. ఓకే, అయితే స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళలో మోస్ట్లీ చాలామంది ఎకానమీ అనేటటువంటిది కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజమే. సో ఎకానమీ మీకు డిఫికల్ట్గా అనిపించడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. మీకు ప్రాపర్గా ఒక మంచి రిసోర్స్ అనేవి లేకపోవడము, ఓకే, ఒకవేళ రిసోర్సెస్ అనేటివి ఉన్నా కూడా సో మంచిగా మీకు చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవడం, ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి. లేకపోతే ఒక ముందు నుంచే ఉన్నటువంటి ఒక భయం అనుకోవచ్చు. ఓకే, సో ఇవన్నిటి గురించి నేను ఈ సెషన్లో మీకు కొంచెం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా సరే స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ గ్రూప్ 1 వాళ్ళు కూడాను, సో ఎక్కువ మీరు ఫోకస్ అనేది మనీ అండ్ బ్యాంకింగ్కి ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ, మీ ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడూ కూడా మనీ అండ్ బ్యాంకింగ్కే ఇవ్వండి. సో మీరు చూడండి, లాస్ట్ టైం మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లో మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి మీరు చూస్తే ప్రిలిమ్స్లో నియర్లీ 8 to 10 క్వశ్చన్స్ వరకు మనకి మనీ అండ్ బ్యాంకింగ్ నుంచే వచ్చారు. జనరల్గా మనకి ఏంటంటే స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా కూడా ఏం చేస్తుంటారంటే లైక్ నేషనల్ ఇన్కము, ప్లానింగు, వీటిని చదువుతూ ఉంటారు. లైక్ మీరు ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది ఉంటారు, లైక్ వాళ్ళు ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఫ్యాకల్టీస్ కానీ ఉంటారు. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను చెప్పే మాటలను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, సో మీరు ఫస్ట్ ఆ నేషనల్ ఇన్కమ్లు లేకపోతే ప్లానింగ్ కమిషన్స్ ఇలాంటివి కొంచెం పక్కన పెట్టి, సో ఎకానమీ అంటే మంచి కాన్సెప్ట్స్ ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అందులో మొదటిది మనీ అండ్ బ్యాంకింగ్, రెండోది వచ్చేసి మీకు బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్, తర్వాత మూడవది వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రేడు, అలాగే నాలుగవది నేషనల్ ఇన్కము. ఇవన్నీ కూడా మీకు
ఇండియన్ ఎకానమీలో సో ఎక్కువగా అంటే కాన్సెప్ట్స్ ఉన్నటువంటి టాపిక్సే ఇవి. రిమైనింగ్ మీరు తీసుకోండి, లైక్ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది, కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా మీరు చదవండి. ఇంకా ప్లానింగ్లో మీకు ఏదైనా కాన్సెప్ట్ ఉంటుందా? అసలు ప్లానింగ్ అనేటటువంటి టాపిక్ అర్థం అవ్వాలంటే మీకు ఇండియన్ ఎకానమీ మొత్తం తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడు, ఫుడ్ కమిషన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారంటారు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు స్టార్ట్ చేశారంటారు, లేకపోతే రీజనల్ రూరల్ బ్యాంకుని ఇప్పుడు స్టార్ట్ చేశారని చెప్తుంటారు. ఓకే, జనరల్గా ఏంటంటే ఆ టాపిక్స్ అన్నీ మీకు తెలిసిన తర్వాత లాస్ట్లో ప్లానింగ్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి నేను స్టేట్ పిఎస్సికి చదువుకునేటటువంటి వాళ్ళకి నేను చెప్పేటటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ ఫోకస్ ఎప్పుడూ కూడా ఈ టాపిక్స్ పైన పెట్టండి. ఎందుకంటే ఎకానమీలో కాన్సెప్ట్స్ అనేవి మాకు అర్థం కావట్లేదని చెప్పి ఎకానమీ మీద భయం ఉంటుంది కదా. సో ఎకానమీలో కాన్సెప్ట్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైనా ఉన్నాయంటే అవి మనీ అండ్ బ్యాంకింగ్, బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, నేషనల్ ఇన్కమ్, ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. వన్స్ ఎకానమీలో కనుక మీకు కాన్సెప్ట్స్ అనేది వచ్చినట్లయితే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ గురించి మీకు పెద్దగా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో ఇది ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, మనీ అండ్ బ్యాంకింగ్. సో మనీ అండ్ బ్యాంకింగ్ చదివేటప్పుడు మీకు ఏముంటాయి, చాలామంది ఏం చేస్తుంటారంటే మనీ అండ్ బ్యాంకింగ్ అన్నప్పుడు లైక్ డిజిటల్ పేమెంట్స్ ఇలాంటి వాటి గురించి కూడా వదిలేస్తూ ఉంటారు. మీరు మనీ అండ్ బ్యాంకింగ్లో ఎవల్యూషన్ ఆఫ్ మనీ అంటే కమోడిటీ మనీ కానివ్వండి, కాయిన్ కరెన్సీ కానివ్వండి, లేకపోతే పేపర్ కరెన్సీ కానివ్వండి, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, ఈ డిజిటల్ పేమెంట్స్ చాలా మంచిగా చదవండి. లైక్ యూపీఐ గురించి చదవండి. యూపీఐ ఏంటి ఉంది, యూపీఐ అనేది ఒక టెక్నాలజీ అంతే. ఆ యూపీఐ టెక్నాలజీని బేస్ చేసుకొని మనకి యాప్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసే ఫోన్పే ఉంది కదా, ఫోన్పే అనేది ఒక యాప్. అది ఆ యాప్ని ఎలా డెవలప్ చేశారు, యూపీఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. అలాగే మీరు ఫోన్పేని యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా, ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, ఐఎంపిఎస్. ఓకేనా, సో మీరు టెక్నాలజీస్ కూడా చూడండి, నెఫ్ట్ కానివ్వండి, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఉన్నాయి, ఇవి ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తుంది. ఐఎంపిఎస్ఐ ఉంది, ఎన్పిఎస్ఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఇలాగ డిజిటల్ పేమెంట్స్ గురించి క్లియర్గా చదవండి. ఓకే, అలాగే యూపీఐ ఉంది, యూపీఐ లైట్ అంటే ఏంటి, యూపీఐ 1, 2, 3 అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా యూపీఐ బేస్డ్కి సంబంధించిన మొత్తం కూడా చదువుకోండి. అలాగే డిజిటల్ పేమెంట్స్లో మీకు ప్రజెంట్ ఇంకొక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ టాపిక్. ఓకేనా, ఈ క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. సో డెఫినెట్గా మనీ అండ్ బ్యాంకింగ్ చదివేటప్పుడు మీరు ఎవల్యూషన్ ఆఫ్ మనీ చదువుతారు. సో పేపర్ కరెన్సీ ఇలాగ ఉంటుంది, సో గాంధీ పైకి ఉంటాడా, ఇదంతా మీరు అందరూ కామన్గా చదివేది. కానీ వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఒకసారి ఆలోచించుకోండి. ఒకటి, డిజిటల్ పేమెంట్స్ పక్కా చదవండి, ఖచ్చితంగా మీకు 2-3 క్వశ్చన్స్ అనేవి అక్కడ మీకు కవర్ అవుతుంటాయి. తర్వాత నెక్స్ట్ వెళ్తే మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్, ఈజీ టాపిక్, కొంచెం క్లియర్గా చదువుకోవాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు. ఓకేనా, సో ఇన్ఫ్లేషన్ అని మానిటరీ పాలసీ అనే టాపిక్ నుంచి డెఫినెట్గా మీకు ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మీకు ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కువగా స్కోర్ చేయగలిగిన 100% యాక్యురసీతో మార్క్స్ పెట్టగలిగినటువంటి టాపిక్ ఆ మానిటరీ పాలసీ ఒకటి, అది క్లియర్గా చూసుకోండి. ఓకేనా, మానిటరీ పాలసీ అనేది చాలా క్లియర్గా చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మీకు మనీ అండ్ బ్యాంకింగ్లో ఎక్కువ మంది చేసేటటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే బ్యాంక్స్ గురించి ఎక్కువ చదువుతుంటారు. లైక్ ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉంటాయి, ఇలాంటివి ఎక్కువ చదువుతుంటారు. వాటిపైన మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, వీటిపైన క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు బ్యాంక్స్ గురించి చదవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ను పక్కన పెట్టి రీజనల్ రూరల్ బ్యాంకులు కానివ్వండి, పేమెంట్ బ్యాంకులు కానివ్వండి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఇలాంటి వాటి గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకు, ఈ రీజనల్ రూరల్ బ్యాంకులు కానివ్వండి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంకులు, ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఇవన్నీ కూడా ఎక్కువ ట్రై చేస్తున్నాయి కంపేర్ టు ది ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి కంటే కూడా. అందుకే మీరు చూడండి, మీకు ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా రిపీటెడ్గా నేను చెప్పను కానీ బ్యాంక్స్ మీద మీకు క్వశ్చన్ అడిగితే
ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీద కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మీద కానీ మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు. సో అర్థమవుతుందా? లైక్ కెనరా బ్యాంక్ ఉంది, సిండికేట్ బ్యాంకుని తీసుకెళ్లి కెనరా బ్యాంక్లో మెర్జ్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగరు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని అడగరు. మీకు అడిగేది కూడా ఎప్పుడు కూడా ఏంటి, రీజనల్ రూరల్ బ్యాంకుల గురించి కానివ్వండి, లేకపోతే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల గురించి కానీ, ఎస్పెషల్లీ కోఆపరేటివ్ బ్యాంకులు ఎక్కువగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు కానివ్వండి, అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, వీటి గురించి చదువుతాడు. సో కాబట్టి నెక్స్ట్ నుంచి మీరు ఎప్పుడైనా సరే మనీ అండ్ బ్యాంకింగ్ చదువుతున్నప్పుడు బ్యాంకింగ్ టాపిక్లో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ను పక్కన పెట్టేసి సో వేరేటివి అంటే చెప్పాను కదా, సో వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. దెన్ ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు, బ్యాంక్స్ గురించి మీరు చదివేటప్పుడు ఎక్కువగా ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. ఇష్యూస్ మీద లైక్ సర్ఫేసీ యాక్ట్ కానివ్వండి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఐబీసీ అని విన్నారా? లాస్ట్ టైం ఎప్పుడు గ్రూప్ 1లో అడిగాడు అనుకుంటా. ఐబీసీని ఎప్పుడు తీసుకొచ్చారు? 2016 ఇలాగ ఇచ్చాడు ఆప్షన్. అంటే మనం చాలా ఎక్కువ చెప్పుకుంటాం అవి. సో ఇప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టర్ బర్నింగ్ ఇష్యూస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే బాసెల్ 3 నామ్స్ అంటే ఏంటి, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బాసెల్ 3 నామ్స్ అంటే ఏంటి, సర్ఫేసీ యాక్ట్ అంటే ఏంటి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏంటి, ఇలాంటి ఇష్యూస్ పైన చూడండి. ఓకేనా? మీకు నేను క్లియర్గా చెప్తున్నాను. సో దేని మీద ఫోకస్ చేయాలో క్లియర్గా చెప్తున్నాను, అర్థమవుతుందా? సో దెన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు సిలబస్లో ఫైనాన్షియల్ మార్కెట్ మెన్షన్ చేయలేదని నేను అనుకుంటున్నాను. మీకు సిలబస్లో ఫైనాన్షియల్ మార్కెట్ గురించి మీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనకి ఫైనాన్షియల్ మార్కెట్ అనేది 2 టైప్స్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఫైనాన్షియల్ మార్కెట్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మనీ మార్కెట్ ఒకటి ఉంటుంది, రెండోది వచ్చేసి క్యాపిటల్ మార్కెట్ ఒకటి ఉంటుంది. సో మనీ మార్కెట్ ఏంటి, షార్ట్ టర్మ్ లోన్స్ కోసం. సో క్యాపిటల్ మార్కెట్ ఏంటి, లాంగ్ టర్మ్ లోన్స్ కోసం. ఐడియా ఉందా? సో ఆన్లైన్లో ఉన్నమా ఐడియా ఉందా ఇది? సో ఫైనాన్షియల్ మార్కెట్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, మనకి ఫైనాన్షియల్ మార్కెట్ అనేటటువంటిది సిలబస్లో మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒకసారి చూడండి, ఫైనాన్షియల్ మార్కెట్ మీకు మ్యాక్సిమం ఉండదు, అవునా? కానీ ఈ ఫైనాన్షియల్ మార్కెట్ గురించి కూడా మీరు చదవండి. సార్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఏం చదవాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్కి ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ లోన్స్ కావాలంటే ఏం చేస్తుంది? గవర్నమెంట్కి ఎప్పుడైనా షార్ట్ టర్మ్ లోన్స్ కావాలంటే ఏం చేస్తుంది? సో మీ అందరికి ఐడియా ఉంటుంది. ట్రెజరీ బిల్స్ అని విన్నారా? అలాగే క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అని విన్నారా? ఎస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ లోన్స్ కావాలనుకుంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తుంది? సో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, ట్రెజరీ బిల్స్. ఏంటి, దేనికోసం ఇవి? షార్ట్ టర్మ్ లోన్స్ కోసం. అయితే వీటిని ఎక్కడ ఇష్యూ చేస్తారు? షార్ట్ టర్మ్ లోన్స్ కాబట్టి మనీ మార్కెట్లో ఇష్యూ చేస్తారు, అర్థమవుతుందా? అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఇష్యూ చేస్తారు గవర్నమెంట్, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున వీటిని ఈ మనీ మార్కెట్లో కానీ క్యాపిటల్ మార్కెట్లో కానీ ఎవరు ఇష్యూ చేస్తారు? ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. అందుకే మనం ఏమంటాం ఆర్బీఐని? పబ్లిక్ డెప్ట్ మేనేజర్ అని అంటాం, అర్థమవుతుందా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా షార్ట్ టర్మ్ లోన్స్ కావాలనుకుంటే క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, ట్రెజరీ బిల్స్ ఎక్కడ ఇష్యూ చేస్తారు? మనీ మార్కెట్. సింపుల్ క్వశ్చన్, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ కదా ఇవన్నీ. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ లోన్స్ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తుంది. ఎక్కడ? క్యాపిటల్ మార్కెట్లో. ఓకే, ఇలాంటి వాటి గురించి కూడా చదవండి. మరి మీరు ఎక్స్క్లూజివ్గా సెబీ షేర్ మార్కెట్లోకి వెళ్ళొద్దు. సెన్సెక్స్ గురించి, నిఫ్టీ గురించి, ఐపీఓని ఏ విధంగా ఇష్యూ చేస్తారు, ఇలాంటివన్నిటి గురించి పెద్ద ఇన్ డీటెయిల్గా వెళ్ళొద్దు. అట్లీస్ట్ కొంచెం చదువుకోండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, సో ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనం సావరెన్ బాండ్స్ అని కూడా అంటుంటాం, మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే, సో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అంటే ఏంటి, ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, మీ అందరికి ఐడియా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి కానీ యూనియన్ గవర్నమెంట్కి కానీ ఒక షార్ట్ టర్మ్ డెప్ట్ అంటే ఒక 3 నెలల కాలానికి ఏమన్నా పైసలు కావాలంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అయితే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద తీసుకున్నటువంటి రుణాలను యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫిజికల్ డెఫిషియట్లో చూపించదు.
క్లియర్గా చూడాలి, అర్థమవుతుందా? సో ఇలాంటివి, సో ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, సావరియన్ గోల్డ్ బాండ్స్. ఎందుకు సావరియన్ గోల్డ్ బాండ్స్? ఎందుకు? గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం కోసం. అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది, అంటే ఇది ఎక్కువ నేను రెగ్యులర్ క్లాస్ అయితే దాని గురించి డీటెయిల్గా చెప్తాను, బట్ సింపుల్గా చెప్తాను మీకు. సో సావరియన్ గోల్డ్ బాండ్స్ ఈ మధ్య కాలంలో డిస్కంటిన్యూ చేశారు కదా 2025లో. నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారా 2025లో మేము 2025లో ఈ సావరియన్ గోల్డ్ బాండ్స్ డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్పారా లేదా? చెప్పారు. ఎందుకు అసలు బేసిక్గా సావరియన్ గోల్డ్ బాండ్స్ ఏంటి? ఏం లేదు. సో గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్ అమ్ముతుంది. డినామినేషన్ ఏముంటుంది గోల్డ్ బాండ్ పైన? గ్రామ్స్లో అమ్ముతారు వాళ్ళు. అంటే నీకు ఫిజికల్ గోల్డ్ కాదు, ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ పైన 10 గ్రామ్స్ అని రాసి ఉంటుంది. ఈ 10 గ్రామ్స్ బాండ్ నువ్వు కొనుక్కోవచ్చు. మీరు అడగొచ్చు, సార్ ఈ సావరియన్ గోల్డ్ బాండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇష్యూ చేయాలి అనొచ్చు. మీరు గమనించండి, మీకు ఇన్ఫ్లేషన్ ఐడియా ఉందా? ఇన్ఫ్లేషన్, నేను కొంచెం మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాను, నన్ను వెనక తీసుకురండి. ఓకే సరే, సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎందుకు అన్నారు కదా. సో మీకు ఇన్ఫ్లేషన్ అంటే ఐడియా ఉందా? ఐడియా ఉందమ్మా? సో గైస్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చిన్న మా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఎనీ వన్ ఆఫ్ యూ? ఓకే ఒకసారి చూడండి. సో మీకు ఇన్ఫ్లేషన్ అంటే ఐడియా ఉందా? ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్ చిన్న రైజ్ ఇన్ ప్రైజెస్. ధరలు కనుక పెరిగితే దాన్ని మనం ఏమంటాం? ధరలు కనుక పెరిగితే దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. అయితే ఇందాకే చెప్పాను సావరియన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఎందుకు అంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ పెరిగితే మన పర్చేసింగ్ పవర్ కూడా పెరగాలా లేదా? అంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మన కొనుగోలు శక్తి అనేది కూడా పెరగాలా లేదా? డెఫినెట్గా పెరగాలి, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చే శాలరీ వచ్చేసి 100 రూపీస్ ఉంది, రైస్ బ్యాగ్ ఏమైంది 100 రూపీస్ కాస్త 110 రూపీస్ అయింది, కొనగలవా? నీ శాలరీ స్టిల్ 100 రూపాయలు, నీ ఇన్కమ్ 100 రూపాయలు, కానీ రైస్ బ్యాగ్ ఎంత అయింది? 110 రూపీస్ ఉంది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? కాబట్టి ఇన్ఫ్లేషన్ని మనం ఫేస్ చేయాలంటే మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా పెరగాలి, అవునా? సో ఇన్ఫ్లేషన్ టైంలో మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేది 9% ఉందనుకోండి, బ్యాంకులు డిపాజిట్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి చిన్న? బ్యాంకులు డిపాజిట్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ 6% ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి అనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ఫ్లేషన్తో ఫైట్ చేయాలంటే మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఉండాలి. మనకి ఇన్ఫ్లేషన్ 9% ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇన్ఫ్లేషన్తో ఫైట్ చేయాలంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ కానీ మనకు వచ్చే లాభాలు కానీ 9% కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది? 6% వస్తుంది, అవునా? ఎస్ ఆర్ నో? అందుకని ఇలాంటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో గోల్డ్ ఏమన్నా ఉందా? లేదు కదా. ఇంపోర్ట్ చేసుకోవాలి, అవునా? ఇంపోర్ట్ చేసుకోవాలా లేదా? సో ఇంపోర్ట్స్ పెరగడం వల్ల ఏమవుతుంది? ఇంపోర్ట్స్ పెరగడం వల్ల అంటే మనందరం కూడా వేరే దేశం నుంచి గోల్డ్ కొనుక్కోవాలి. గోల్డ్ కొనుక్కోవాలంటే రూపాయల్లో గోల్డ్ కొనుక్కోవచ్చా? లేదు కదా. మన రూపీస్ని డాలర్స్లో కొనుక్కోవాలి. మన రూపీస్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేసి ఆ డాలర్స్ని యూజ్ చేసి మనం గోల్డ్ని పర్చేజ్ చేయాలి, అవునా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి మీరందరూ ఏం చేస్తున్నారు? బ్యాంకుల్లో మనీని డిపాజిట్ చేస్తే ఇన్ఫ్లేషన్ 9% ఉంది, బ్యాంకులో డిపాజిట్ చేస్తే 6% వస్తుంది. కాబట్టి మనం ఇన్ఫ్లేషన్తో ఫైట్ చేయాలంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఉండాలి? 9% లేదు అంతకంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి మీకు ఆల్టర్నేటివ్గా మీరు ఏం చేస్తున్నారు? ల్యాండ్, గోల్డ్ ఇలాంటి వాటి మీద చూస్తున్నారు. ఈ గోల్డ్ ఏమన్నా ఇండియాలో ఉందా? లేదు. మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే నీకేం కావాలి? డాలర్ కావాలి, అవునా కాదా? సో డాలర్ కావాలంటే ఏం చేస్తావు? ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి రూపీస్ ఏం చేస్తావు? డాలర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటావు. ఇప్పుడు డాలర్ డిమాండ్ పెరుగుతుందా లేదా? డాలర్ డిమాండ్ పెరుగుతుందా లేదా? ఎస్. మీ అందరికీ డాలర్ కావాలి. ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మీ అందరికీ డాలర్ కావాలి. కాబట్టి మీరు అందరూ రూపీస్ ఇచ్చి డాలర్ని తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి డాలర్ డిమాండ్ ఏమవుతుంది?
పెరుగుతుంది. డాలర్కి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు ₹50 ఉండేది కాస్త ఇప్పుడు డాలర్ డిమాండ్ పెరగడం వల్ల ఏమైంది? $1 ఈజ్ ఈక్వల్ టు ₹70 అయింది. అర్థమైందా సార్? ఇదైతే మనకి ఏం ప్రాబ్లం సార్? మరి డాలర్ డిమాండ్ పెరిగింది, మొన్నటిదాకా $1 ఈజ్ ఈక్వల్ టు ₹50 ఉండేది కాస్త ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు ₹70 అయింది కదా, దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనొచ్చు? అనొచ్చా లేదా? ఎస్ అనొచ్చు, నేను అడగొచ్చు. అర్థమైంది? ఇక్కడికి అర్థమైందా? సో ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 50 కాస్త మనకేమైంది? $1 ఈజ్ ఈక్వల్ టు ₹70 అయింది. దీనివల్ల ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నావు. క్రూడ్ ఆయిల్ మొన్నటి వరకు క్రూడ్ ఆయిల్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $1. మొన్నటి వరకు, అంతకుముందు వరకు, ఈ సిచ్యువేషన్ రాకముందు $1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఎంత? $1. $1 అంటే ఎంత? ₹50. అంటే నువ్వు 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కొనడానికి ₹50 ఇచ్చేవాడు. అదే ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు కూడా 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $1, కానీ ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ₹70. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మొన్నటి వరకు 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ₹50 ఇచ్చేవాడివి, ఇప్పుడు ఏమవుతుంది? $1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ₹70 ఇస్తున్నావు. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందా? పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల గూడ్స్ యొక్క ప్రైజెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. అగైన్ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల నువ్వేం చేస్తున్నావు? నాకు ఎక్కువ ఇన్ఫ్లేషన్ 9% వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ కూడా 9% లేదా అంతకంటే ఎక్కువ కావాలని చెప్పి నువ్వు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైంది? మళ్ళీ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇది ఒక విషియస్ సర్కిల్, ఇది ఒక విషవలయం, ఇలా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? ఫస్ట్ ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఆపాలి. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేయడం వల్ల ఏమవుతుంది? మీరు గోల్డ్ కొనకుండా బాండ్స్ కొంటారు, ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. ఇది ఎక్స్చేంజ్ రేటు స్టేబుల్గా ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పొచ్చు, మనము తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. సో ఓకేనా? సో ఈ సెబీ షేర్ మార్కెట్ అనేటటువంటిది మీరు చదువుకునేటప్పుడు, ఫైనాన్షియల్ మార్కెట్ అనేది మీరు చదివేటప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఏంటివి? కమర్షియల్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అంటే ఏంటి, సో ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, సోవరియన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి, తర్వాత కమర్షియల్ పేపర్స్ అంటే ఏంటి, హుండీ అంటే ఏంటి, కంగారు బాండ్స్ అంటే ఏంటి, పాండా బాండ్స్ అంటే ఏంటి, మసాలా బాండ్స్ అంటే ఏంటి, గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, మహారాజా బాండ్స్ అంటే ఏంటి, పాండా బాండ్స్ అంటే ఏంటి, ఇలాంటి బాండ్స్ గురించి కూడా క్లియర్గా చదవండి. బట్ ఎక్స్క్లూజివ్ సెబీ షేర్ మార్కెట్ టాపిక్స్లోకి వెళ్ళకండి. లైక్ ఐపీఓస్ని ఎలా ఇష్యూ చేస్తారు, షేర్ ప్రైస్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, సెన్సెక్స్, నిఫ్టీ, వీటిల్లోకి వెళ్ళకండి. ఓకేనా? సో బేసిక్ ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి మీరు క్లియర్గా నేర్చుకోండి. డెఫినెట్గా 1-2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? దెన్ నెక్స్ట్ మన టాపిక్ గురించి చూస్తే నెక్స్ట్ టాపిక్ బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో మీకు సప్లై అండ్ డిమాండ్ గురించి క్లారిటీ ఉంటే, అర్థమవుతుందా? సప్లై అండ్ డిమాండ్ గురించి క్లారిటీ ఉంటే ఎకానమీ అంతా కూడా ఈజీయే. నిజం చిన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, సప్లై డిమాండ్. చిన్న సప్లై పెరిగితే ఏమవుతుందమ్మా? సప్లై పెరిగితే ఏమవుతుంది? సప్లై పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ప్రైస్ ఏమవుతుంది చిన్న? ప్రైజెస్ కూడా తగ్గుతాయి. సింపుల్, ఇదే కాన్సెప్ట్. లేదా సప్లై పెరిగిందనుకోండి, డిమాండ్ ఏమవుతుంది? సప్లై తగ్గిందనుకోండి, డిమాండ్ ఏమవుతుందమ్మా? డిమాండ్ పెరుగుతుంది, ప్రైజెస్ అనేవి కూడా పెరుగుతుంది. ఇంతే సరే. ఇది ఒకటి తెలిస్తే అయిపోతుందా? సింపుల్. మీకు మానిటరీ పాలసీ ఇందాక చెప్పాను కదా. సో ఒకటి అబ్జర్వ్ చేయండి,
మీకు మానిటరీ పాలసీని ఎవరు డిసైడ్ చేస్తారు? మానిటరీ పాలసీని ఎవరు డిసైడ్ చేస్తారు? మానిటరీ పాలసీని డిసైడ్ చేయడానికి మనకి ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ ఒకటి ఉంటుంది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ దేన్ని డిసైడ్ చేస్తుంది? మీకు మానిటరీ పాలసీలో అనేక టూల్స్ ఉంటాయి కదా, అవునా కాదా? మీకు మానిటరీ పాలసీలో అనేక టూల్స్ ఉంటాయి. ఏంటివి? సిఆర్ఆర్ అని వినుంటారు, లేదా ఎస్ఎల్ఆర్ అని వింటారు, లేదా రెపో రేట్ అని వింటారు, అలాగే రివర్స్ రెపో రేట్ అని వింటారు, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానివ్వండి, అవునా, బ్యాంకు రేటు, ఇవన్నీ ఉంటాయి, అవునా. అలాగే మోరల్ స్వియేషన్, లోన్ టు వాల్యూ రేషియో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ దేన్ని డిసైడ్ చేస్తుందంటే కేవలం రెపో రేట్ను మాత్రమే డిసైడ్ చేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ దేన్ని డిసైడ్ చేస్తుంది చిన్న? కేవలం రెపో రేట్ను మాత్రమే డిసైడ్ చేస్తుంది. రిమైనింగ్ వేటిని కూడా మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ చేయదు. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. యాక్చువల్గా మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎందుకు మీట్ అవుతుంది? మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతుంది కదా, దేనికోసం జరుగుతుంది? రెపో రేటు నిర్ణయించడం కోసం మాత్రమే. మరి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆర్బీఐ గవర్నరు వాళ్ళ వైఫ్తో కాఫీ తాగుతూ డిస్కస్ చేస్తూ నిర్ణయిస్తాడు. ఆర్బీఐ యాక్ట్లో మీరు గమనించండి, ఐ థింక్ సెక్షన్ 26 ఆర్ సంథింగ్, ఆ సెక్షన్స్లో ఏముంటుందంటే బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్, పాలసీ రేట్ అని ఉంటుంది. రెపో రేటు లేదా పాలసీ రేట్ని నిర్ణయించడం కోసం మాత్రమే సో మానిటరీ పాలసీ కమిటీ మీట్ అవుతుంది. ఇది ఎంతమందికి ఐడియా ఉంటుంది? జనరల్గా రెపో రేటు వలన యూజ్ ఏంటి? రెపో రేట్ని యూజ్ చేసి మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే జీడిపిని కూడా బూస్ట్ చేయొచ్చు, అవునా? ఏమంటారు మా ఆన్లైన్ స్టూడెంట్స్? మీరు చాలామంది సైలెంట్గా ఉన్నారు, ఎవరు ఇక్కడ మీరు మెసేజ్ చేయలేదు. ఓకే, సో రెపో రేట్ని యూజ్ చేసి మీరు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు, జీడిపిని కూడా పెంచవచ్చు. ఐడియా ఉందా? ఒక చిన్న విషయం చెప్తా వినండి, ఒకసారి సింపుల్గా చెప్తా వినండి. చిన్న రెపో రేట్ అంటే ఏంటమ్మా? జనరల్గా రెపో రేట్ అంటే ఏంటి చిన్న చెప్పండి, సింపుల్గా చెప్తాను. రెపో, ఇప్పుడు సపోజ్ బ్యాంక్స్ ఉన్నాయమ్మా, బ్యాంక్స్ ఉన్నాయి, అలాగే ఆర్బీఐ కూడా ఉంది. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంకులకు లోన్ ఇస్తుంది, చిన్న బ్యాంకులకు లోన్ ఇస్తుంది. అయితే ఆర్బీఐ అనేది బ్యాంకులకు ఏ ఇంట్రెస్ట్ రేట్కి అయితే లోన్ ఇస్తుందో దాన్నే మనం ఏమంటాం? రెపో రేట్ అంటాం. దాన్ని రెపో రేట్ అంటాం. అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ అనేది ఏమి బ్యాంకులు పూర్తిగా లోన్ ఇవ్వదు. సపోజ్ నేను వచ్చాను నీ దగ్గరికి, రే నాన్న నాకు ఒక 10,000 రూపీస్ అప్పు ఇవ్వరా అంటే 10,000 చాలా చీప్గా ఉంది, రే ప్లీజ్ రా నాకు ఒక 10 lakhs అప్పు ఇవ్వరా అని అడిగితే నువ్వు ఇచ్చేస్తావా? ఇస్తావా? లేదు. నువ్వేం అడుగుతావు? మామ పేపర్ రాయించు మామ అంటావు, లేదా మామ మీ ఇల్లు ఉంది కదా మామ మీ ఇల్లు తాకట్టు పెట్టి మామ అప్పుడే నీకు 10 lakhs ఇస్తాను లేదా 20 lakhs ఇస్తానంటావా? అనవా అంటావు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆర్బీఐ బ్యాంకులకు ఉత్తిగానే లోన్ ఇచ్చేయదు. సో బ్యాంకులు ఏం చేయాలి? సో బ్యాంకులు వీళ్ళ దగ్గర సెక్యూరిటీస్ని షూరిటీగా పెట్టాలి. ఏం చేయాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొల్లేటరల్గా పెట్టాలి, అంటే హామీగా పెట్టాలి. అయితే మీరు అడగొచ్చు, మీకు మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. సో గురువుగారు బ్యాంకులకు అసలు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు బ్యాంకులకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రా చిన్న సరే తీసుకుందాం, మనకు ఒక లంచ్ బ్రేక్ బ్యాంక్ ఉంటుంది. ఏం బ్యాంకు? లంచ్ బ్రేక్ బ్యాంక్. ఆ బ్యాంక్ ఏంటో మీ అందరూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ బిఐ లేకపోతే ఎఫ్బిఐ తీసుకుందాం, ఏదో ఒక బ్యాంక్ తీసుకోరా భయ్. సరే ఎస్బీఐ బ్యాంక్ తీసుకుందాం. సో ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి డిపాజిట్స్ ఎంత వచ్చాయి? క్లియర్గా చూడండి. ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి డిపాజిట్స్ ఎంత వచ్చాయి చిన్న? ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి డిపాజిట్స్ వచ్చేసి 100 crores వచ్చాయి. అయితే బ్యాంకు దగ్గరికి 100 crores డిపాజిట్స్ వచ్చినాయి కాబట్టి ఈ 100 crores
యా ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ ఎంత వచ్చినాయమా? 100 crores వచ్చినాయి. అయితే ఎస్బీఐ బ్యాంకు తన దగ్గరకు వచ్చినటువంటి 100 crores డిపాజిట్స్ని లోనుగా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు చిన్న. మనకి సిఆర్ఆర్ అని ఒకటి ఉంటుంది. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో ఉంటుంది. ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఉంటుంది. ఎస్ఎల్ఆర్ ఉంటుంది. వీటిని డెఫినెట్గా పెట్టాలి. సిఆర్ఆర్ అమౌంట్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ 4% అనుకుందాం, ఎస్ఎల్ఆర్ 18% అనుకుందాం. ఓకే, ఎక్స్ట్రీమ్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళకండి, నేను సీసెట్ చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ ఉంది, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే 100 crores 4% అంటే ఎంత? 4 crores, 4 కోట్లు. ఈ 4 కోట్లను తీసుకెళ్ళి బ్యాంక్ ఏం చేయాలి? ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఇది కంపల్సరీ. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము సిఆర్ఆర్ని ప్రతి బ్యాంకు కూడా మెయింటైన్ చేయాలి. అయితే మీకు ఒక విషయం తెలుసో తెలీదో, సిఆర్ఆర్ అమౌంట్ని ఏం చేయాలి? బ్యాంకు తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టాలి కదా. దీనిపైన ఈ 4 కోట్ల పైన ఆర్బీఐ ఏమైనా బ్యాంకులకి ఇంట్రెస్ట్ లాంటివి ఇస్తుందా? ఇల్లే, ఇవ్వదు. అలాగే ఎస్ఎల్ఆర్ ఉంటుంది, మీ అందరికి ఐడియా ఉంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం కూడా ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి. సో ఎంత ఎస్ఎల్ఆర్ ఎంత? 18%. 100 crores నుంచి 18% ఎంత అందా? 18 కోట్లు అనుకోండి. ఈ ఎస్ఎల్ఆర్ అమౌంట్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? బ్యాంకులే మెయింటైన్ చేస్తాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, గోల్డ్, ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. సో బ్యాంకులు ఎస్ఎల్ఆర్ని ఏ ఫామ్లో మెయింటైన్ చేయొచ్చు? బ్యాంకులో మెయింటైన్ చేయాలి. ఈ ఎస్ఎల్ఆర్ అమౌంట్ని బ్యాంకులో మెయింటైన్ చేయాలి. బట్ ఏ ఫామ్లో? ఈ 18 కోట్ల రూపాయలని క్యాష్ రూపంలో తన దగ్గర పెట్టుకోవచ్చు, గోల్డ్ రూపంలో తన దగ్గర పెట్టుకోవచ్చు, లేదా ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇలాంటి వాటి రూపంలో, లైక్ గోల్డ్ కానివ్వండి, ఓకే, క్యాష్ కానివ్వండి, ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఈ రూపంలో బ్యాంక్ మెయింటైన్ చేయాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఎస్ఎల్ఆర్ అమౌంట్ని ఇన్ కేస్ 18 కోట్లు ఉంది కదా, ఈ 18 కోట్ల రూపాయలని క్యాష్ రూపంలో బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఎవరికైనా లోన్గా ఇవ్వచ్చా? కొడితే ముక్కు పగిలిపోద్ది ఎవరికైనా, పక్కన పెట్టారు అంతే. అయితే మీరు అడగొచ్చు, సార్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఈ రెండు ఎందుకు మ్యాచ్ సార్ అని అడగొచ్చు. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇవి ఎందుకు? ఎనీ వన్ ఆఫ్ యూ ఆన్లైన్? అసలు బ్యాంకులు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని ఎందుకు మెయింటైన్ చేయాలి? టు ఎస్కేప్ ఫ్రమ్ బ్యాంక్ రన్. టు ఎస్కేప్ ఫ్రమ్ బ్యాంక్ రన్ అంటే మీరప్పుడు మనం ఎలాంటి సొసైటీలో ఉన్నాం? ఒక ఎదవ వస్తాడు, ఒక ఎదవ వచ్చి ఏం చెప్తాడు? అయ్యో ఎస్బీఐ బ్యాంకు క్లోజ్ అయిపోతుందని అంటాడు. ఈ ఎదవ ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తాడు. ఆ ఎదవ ఏం చేస్తాడు? ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తాడు. అంటే అది నిజమా అబద్ధమైనది కూడా చూడకుండా అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్స్ ఉన్న వాళ్ళందరూ మా డబ్బులు, మా డిపాజిట్స్ మాకు తిరిగి ఇచ్చేయాలి అని అంటారు. ఎక్కడి నుంచి తెస్తాడు? నువ్వు ఇచ్చిన డబ్బులను పూజ చేస్తుంటాడా? లోన్గా ఇస్తాడు రా పోయి గాడిదా. అందుకని ఏం చేస్తారు? సో వీటిని పక్కన పెట్టుంటారు, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెట్టుంటారు కదా. సో ఈ మనీని వచ్చి మీద పడిపోతుంటారు, రక్కేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ డిపాజిట్స్ని చెల్లిస్తూ ఉంటారు. వెంటనే ఆర్బీఐ చేసి బాబు ఇలాంటి స్కామ్ ఏం జరగలేదు, శాంతించండి అంటే వెళ్ళిపోతుంది. సో ఇలాంటి కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అని యూజ్ అవుతూ ఉంటాయి. ఎస్ చరణ్, కీప్ ఇట్ అప్, వెరీ గుడ్ చరణ్, యా గుడ్. ఓకే, అర్థమవుతుంది కదా. బ్యాంక్ టు ఎస్కేప్ ఫ్రమ్ బ్యాంక్ రన్ అంటే ఏం లేదు, బ్యాంక్ మీదకి వచ్చి అందరూ పడేసిపోయి సో మీ బ్యాంక్ క్లోజ్ అవుతుంది కదంటే మా డిపాజిట్స్ మాకు ఇచ్చేయండి అంటే అప్పటికప్పుడు వాళ్ళ డిపాజిట్స్ని ఎక్కడి నుంచి తిరిగి ఇచ్చేస్తారు? మీ ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తుంటారు అనుకోండి, లేదు కదా, లోన్ ఇచ్చేస్తారు. సో నువ్వు అడిగిన వెంటనే మీద పట్టి రెక్కేస్తుంటే అప్పుడు ఏం చేస్తారు? సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అమౌంట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారు మీకు. అర్థమవుతుందా? సో అది ఇప్పుడు 100 crores నుంచి 22 crores తీసేయరు చిన్న. ఎంత వచ్చింది ఇంకా రిమైనింగ్? లోనబుల్ ఫండ్స్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ 78 కోట్ల రూపాయలని లోన్గా ఇవ్వచ్చు. అర్థమైందా? ఇది ఈ 100 crores డిపాజిట్స్ అయితే 78 crores-ని లోన్గా ఇచ్చేయచ్చు. అయితే ఈ 78 crores-లో నుంచి ఒక 50 crores లోన్గా ఇచ్చేసారా చిన్న. 50 crores-ని లోన్గా ఇచ్చేసారా చిన్న. ఇంకా బ్యాంక్ దగ్గర ఎంత ఉందిరా చిన్న? 28 కోట్లు ఉందిరా చిన్న. అయితే 50 కోట్లు లోన్గా ఇచ్చేసారు, 28 కోట్లకి మిగిలింది. ఎవడో రావట్లా బాబు. అంటే లైక్ వాళ్ళ దగ్గర లోన్ ఇవ్వడం ఇంకా 28 crores ఉంది, వాళ్ళ దగ్గర ఇంకా 28 crores ఉంది లోన్స్ ఇవ్వడానికి, బట్ ఎవడో రావట్లేదు. మరి ఆ పైసలు వీళ్ళ దగ్గర ఉంటుకుంటే లాసే కదా, ఎందుకంటే డిపాజిటర్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా.
ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే ఎవడు లోన్ తీసుకోవడానికి రావడం లేదు కాబట్టి ఈ 28 కోట్ల రూపాయలు యూజ్ చేసి గవర్నమెంట్ ఏం చేయొచ్చు, బ్యాంక్ ఏం చేయొచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కోవచ్చు. మీరు అడగొచ్చు, సార్ ఈ 28 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కుంటే బ్యాంకుకి యూజ్ ఏంటి సార్ అనొచ్చు. మీ అందరికి తెలిసి ఉంటుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ప్రిన్సిపల్తో పాటు ఒక 6-7% ఇంట్రెస్ట్ వస్తుందా లేదా? అంటే నువ్వు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసావనుకో, ఒక 10 సంవత్సరం మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు ప్లస్ ఒక 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా లేదో? ఎస్. సో అలాగా ఈ 28 కోట్ల రూపాయలు ఎవరు లోనుగా తీసుకోవడం లేదు కాబట్టి ఏం చేశారు వీళ్ళు, ఆ 28 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్నారు. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత 28 కోట్లతో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుందా లేదా? వస్తుంది. సో అలాగా బ్యాంకుల దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకుల దగ్గర ఎస్ఎల్ఆర్ ఫామ్లో కూడా, ఎస్ఎల్ఆర్ కోటాలో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. చూడండి ఇక్కడ బ్యాంకుల దగ్గర ఎస్ఎల్ఆర్ కోటాలో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎనీ వన్ ఆఫ్ యూ నా క్వశ్చన్ ఏంటంటే, రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు లోన్ తెచ్చుకుంటాయి, దానిపైన ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ని మనం ఏమంటాం? రెపో రేట్ అంటాం. అయితే ఆర్బీఐ ముత్తిగా లోన్స్ ఇచ్చేది, కొల్లేటరల్గా మీరు ఏదో ఒకటి పెట్టాలి. ఏం పెట్టాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టాలి. ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెడతావు? ఈ అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెడతావా, లేదా ఎస్ఎల్ఆర్ కోటాలో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెడతావా? హామీగా ఏవి పెడతావు? ఎనీ వన్ ఆఫ్ యూ? ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్ నువ్వు కొల్లెటర్గా పెడతావు ఆర్బీఐ దగ్గర? అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీసా, ఎస్ఎల్ఆర్ కోటాలో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీసా? ఆన్లైన్ మీరే ఆన్సర్ చెప్పండి. ప్లీజ్ మా త్వరగా. చరణ్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎస్, వెరీ గుడ్ చరణ్, కీప్ ఇట్ అప్. కరెక్ట్. ఎస్, అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇక్కడ ఉన్నాయి కదా, అది అర్థమైందా ఇప్పుడు? సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొల్లేటర్లుగా పెడతాం. అయితే ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్, బ్యాంకుల దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎలా వస్తాయి? అర్థమైంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తారా ఆన్లైన్? ఎస్, మీరైనా సరే అడగనా? ఎస్. అయితే కొన్ని సందర్భాల్లో, క్లియర్ వినండి, కొన్ని సందర్భాల్లో బ్యాంకుల దగ్గర అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉండవు. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల దగ్గర అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉండవు. కాబట్టి రెపో రేట్ కింద లోన్స్ తెచ్చుకోవడం కుదరదు. అలాంటప్పుడు ఎస్ఎల్ఆర్ కోటాలో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హామీగా పెట్టి లోన్స్ తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే దాన్ని ఏమంటాము? ఎనీ వన్ ఆఫ్ యూ? చరణ్, నేనేమంటున్నా అర్థమవుతుందా? సో రెపో రేట్ అంటే ఏంటి? చిన్న అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హామీగా పెట్టి లోన్స్ తెచ్చుకుంటాము, దాన్ని రెపో రేట్ అంటాం. అయితే నేనేమంటున్నాను, కొన్ని సందర్భాల్లో బ్యాంకులకి ఎమర్జెన్సీగా ఫండ్స్ కావాలి, కానీ కొలేటరల్గా హామీగా పెట్టడానికి బ్యాంకుల దగ్గర అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు, కానీ ఎస్ఎల్ఆర్ కోటాలోని గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హామీగా పెట్టి లోన్స్ తెచ్చుకోవచ్చు. దాన్ని ఏమంటాము? ఎనీ వన్ ఆఫ్ యూ? Any one of you guys, please? Bank receipts? No Charan? మీరు ఎంఎస్ఎఫ్ విన్నారా? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీలో కూడా బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి లోన్స్ తెచ్చుకుంటాయమ్మా. అయితే ఇక్కడ కొల్లేటర్లుగా ఏం పెడతారు ఇక్కడ తెలుసా? ఎమర్జెన్సీ అప్పుడు యూజ్ చేస్తారు దీన్ని.
ఎమర్జెన్సీ ఎప్పుడు యూజ్ చేస్తారు? వీళ్ళ దగ్గర అడిషనల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉండవు, స్టిల్ లోన్స్ కావాలి. అలాంటి బ్యాంకులకు ఎంఎస్ఎఫ్ అనే ఒక విండో ఉంటుంది. ఈ విండో కింద బ్యాంకులు ఏం చేస్తాయి? ఆర్బీఐ దగ్గర నుంచి లోన్స్ తెచ్చుకుంటాయి. కొల్లెటర్లకు ఏం పెడతారు తెలుసా? ఎస్ఎల్ఆర్ కోటాలో ఉండేటటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది ఎంఎస్ఎఫ్. క్లియర్ guys? Is it clear? అర్థమైందా? యా చరణ్, గుడ్. ఇంకా ఆన్లైన్లో ఉన్నోళ్ళు? ఎస్, ఓకే. అయితే మీరు అడగొచ్చు నన్ను, గురువు గారు ఈ రెపో రేట్ అని చెప్పావు కదా, ఈ రెపో రేట్ని యూజ్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్, నేను ఇంకొకసారి చెప్తున్నా, మనకి మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. మానిటరీ పాలసీ కమిటీనే మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తుంది. మానిటరీ పాలసీని తయారు చేసే ఎవరు? మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ దేన్ని డిసైడ్ చేయడానికి మీట్ అవుతుంది? రెపో రేట్ ఒక్కటే. ఆర్బీఐ యాక్ట్ 1934 ఒకసారి చూడండి, సెక్షన్ 20లో ఉంటుంది. పాలసీ రేట్ అని ఉంటుంది. పాలసీ రేట్ అన్న రెపో రేట్ అన్న ఒకటే. అయితే రెపో రేట్ని యూజ్ చేసి మీరు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చా? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చా? అలాగే జీడిపిని పెంచొచ్చా అంటే పెంచొచ్చో లేదో చెప్తా, వినండి. చిన్న ఒక నిమిషం చెప్తా, క్లియర్గా వినండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇక్కడ రెపో రేట్ వచ్చేసి, రెపో రేటు ఐడియల్గా మనం 4% తీసుకుందామ్మా. ఇది ఐడియల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ని జనరల్గా అనుకుంటున్నా చిన్న, ఇది జనరల్ ఎగ్జాంపుల్ అంతే, ఐడియల్గా తీసుకుందాం. ఐడియల్గా 4% అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. సరే, ఇప్పుడు రెపో రేట్ని నేనేం చేశాను? రెపో రేట్ని 6%కి పెంచాను. రెపో రేట్ని 6%కి పెంచాం అంటే ఆర్బీఐ ఏమైంది? ఆర్బీఐ ఏం చేసింది? రెపో రేట్ని పెంచింది. అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందా లేదా? ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందా లేదా? అంటే మొన్నటి వరకు, స్లోగా చెప్తా వినండి, స్లోగా చెప్తా. మొన్నటి వరకు ఆర్బీఐ బ్యాంకులకు 4% ఇంట్రెస్ట్కే లోన్స్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటటువంటి, బ్యాంకులకు లోన్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ని 6%కి పెంచింది. ఎంతకు పెంచించినా? 6%కి పెంచింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల బ్యాంకులు ఎక్కువ లోన్స్ తీసుకుంటాయా, తక్కువ లోన్స్ తీసుకుంటాయా? బ్యాంకులు ఎక్కువ లోన్స్ తీసుకుంటాయా, తక్కువ లోన్స్ తీసుకుంటాయా? బ్యాంకులు తీసుకునేటటువంటి లోన్స్ తగ్గిపోతాయి, బ్యాంకులు తక్కువ లోన్స్ తీసుకుంటాయి. కాబట్టి బ్యాంకులు ఇచ్చే లోన్స్, అర్థమవుతుందా? బ్యాంకులు తక్కువ తీసుకుంటాయి లోన్స్. కాబట్టి బ్యాంకుల దగ్గర లోనబుల్ ఫండ్స్, అంటే బ్యాంకులకు లోన్స్ ఇచ్చే కెపాసిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి లోనబుల్ ఫండ్స్, బ్యాంకుల దగ్గర లోనబుల్ ఫండ్స్ ఏమవుతాయి? తగ్గిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ రేట్, బ్యాంకుల దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది కదా చిన్న. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఊర్లో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ ఊరు బాగా రిచ్ విలేజ్, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అప్పుడు మీ ఊర్లో ఎంత వడ్డీ రేట్ ఉంటుంది? పల్లెటూరులో మీరు చూడండి, రూపాయి అన్నారే కదా వడ్డీ, అవునా? 1 రూపీ ఆర్ 1.5 రూపీ కదా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. అలా కాకుండా మీ విలేజ్లో అందరూ పూర్ పీపుల్, ఒక్కరి దగ్గరే బాగా డబ్బులు ఉన్నాయి, అప్పుడేమవుతుంది? అందరి దగ్గరలో ఒకరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు ఉంటాయి. అర్థమవుతుందా? సో బ్యాంకుల దగ్గర లోనబుల్ ఫండ్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంటుంది? ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల పబ్లిక్, జనాలు ఏం చేస్తారు? పబ్లిక్ తక్కువ లోన్స్ తీసుకుంటారా, ఎక్కువ లోన్స్ తీసుకుంటారా? లోన్స్ అంటే జనాలు తీసుకునే లోన్స్ తగ్గిపోతాయి. అంటే జనాలు తక్కువ లోన్స్ తీసుకుంటున్నారు కాబట్టి పబ్లిక్ దగ్గర మనీ సప్లై ఏమవుతుంది? జనాలు తక్కువ లోన్స్ తీసుకుంటారు కాబట్టి మనీ సప్లై ఏమవుతుంది? తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గిపోతే ఏమవుతుంది? కన్సంప్షన్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. కన్సంప్షన్ తగ్గితే డిమాండ్ ఏమవుతుంది? మీ వినియోగం తగ్గింది, మీరు తక్కువ కొంటున్నారు కాబట్టి మార్కెట్లో వస్తు సేవలకు డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే ఏమవుతుంది?
ప్రైజెస్ అనేవి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. దట్స్ ఇట్. సో ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ఎక్కువగా ఉండడం. ఇప్పుడు రెపో రేట్ని యూజ్ చేసి రెపో రేట్ని పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసామా? ఎస్ అన్నో. రెపో రేట్ని పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేశానా లేదా? చేసాం. అలా కాకుండా ఇప్పుడు ఇంకొకటి చెప్తా వినండి. నేను జీడిపిని పెంచాలనుకుంటున్నా. లైక్ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ తీసుకున్నాం. కోవిడ్ టైంలో మన జీడిపి సర్వనాశనం అయిపోయింది. సో కోవిడ్ తర్వాత మన జీడిపిని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకనే ఐడియల్గా తీసుకుంటున్నా. రెపో రేట్ వచ్చేసి 4% ఉంది. ఐడియల్గా 4% ఉంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నా టార్గెట్ ఏంటి? జీడిపిని పెంచాలి. ఓకే, ఇప్పుడు నా ఐడియా ఏం చేయాలి? మనము రెపో రేట్ని తగ్గిస్తున్నాం. ఎంతకి? రెపో రేట్ 2% తగ్గించా. ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి బ్యాంకులు ఏం చేస్తాయి? ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులు ఎక్కువ లోన్స్ని తీసుకుంటాయి. అవునా? అంటే బ్యాంకుల దగ్గర లోనబుల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి? బ్యాంకుల దగ్గర లోనబుల్ ఫండ్స్ ఏమున్నాయి? ఎక్కువ ఉన్నాయి. అంటే బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. అంటే మా ఊర్లో మాదిరిగా, మా ఊర్లో అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఏదో కూడా తక్కువ ఉంటుంది. సో బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? పబ్లిక్ ఏం చేస్తారు? పబ్లిక్ ఎక్కువ లోన్స్ తీసుకుంటారు. పబ్లిక్ ఎక్కువ లోన్స్ తీసుకోవడం వల్ల మార్కెట్లో ఏమవుతుంది? మనీ సప్లై అనేటటువంటిది పెరుగుతుంది. మనీ సప్లై పెరిగితే మీ అందరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? మీరు బాగా ఖర్చు పెడతారు. అంటే కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగింది అంటే మీరు అందరూ కొంటున్నారు. మీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు విపరీతంగా కొంటున్నారు. కాబట్టి మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందనుకో అప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ జనాలు విపరీతంగా కొంటున్నారు. కాబట్టి కంపెనీలు ఏం చేస్తాయి? ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. అవునా కాదా? ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే జీడిపి పెరగదా? పెరుగుతుంది. జీడిపి డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ. అవునా కాదా? సింపుల్గా చెప్తాను. అవునా కాదా? ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఇన్ ఏ గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే జీడిపి పెరుగుద్దా లేదా? పెరుగుతుంది. అవునా? ఎస్ ఆర్ నో? ఇది అర్థమైంది ఈ కాన్సెప్ట్. సో మనం రెపో రేట్ని వీటిని యూజ్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు, జీడిపిని పెంచవచ్చు. డిమాండ్ పెరిగితే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తాం. ఇంకా క్లియర్గా చెప్పొచ్చు. ఎస్ చరణ్, కీప్ ఇట్ అప్. గుడ్. అర్థమైతా? ఏమి చెప్పమ్మా? మానస, చరణ్, క్లియర్? యా, ఓకే. దెన్ ఇలాగే ఇంకా నెక్స్ట్ బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ కూడా ఉంటుంది. బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ ఇది కూడా చాలా ఈజీ. బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ ఇవన్నీ కూడా ఈజీనే. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అంతకు మించి ఆడ ఏముంటుంది చెప్పండి? ఇంకా మహా అంటే జిఎస్టీ ఆడుకోవచ్చు. జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కాన్సెప్ట్, బేసిక్స్. లాస్ట్ టైం అడిగా జిఎస్టీ ఈజ్ ఏ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తే ముక్కు మీద గుర్తా. జిఎస్టీ అంటే కొంతమంది అంటారు క్లాసులో, వాట్ ఇస్ జిఎస్టీ అంటే, సార్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. నాకు తెలీదా? కాదు, జిఎస్టీ అంటే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అవన్నీ ఏంటనేది నేను చెప్తాను. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేషన్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. నేను ఒకటే చెప్తాను మీకు ఫైనల్గా, మనీ అండ్ బ్యాంకింగ్, బడ్జెట్ అండ్ ట్యాక్సెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్. నేననే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా లేదా స్టేట్ పిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, నేను చెప్పేది ఒకటి ఈరోజు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీ టార్గెట్ మనీ అండ్ బ్యాంకింగ్, బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్. ఈ 5 టాపిక్లు కనుక ఎకానమీలో మీకు కమాండ్ ఉంటే ఎకానమీ చాలా ఈజీ. అర్థమవుతుందా? యా, ఎస్ చరణ్. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫిజికల్ పాలసీలో టూల్స్ ఏముంటాయి చరణ్ అంటున్నాడు ఏంటంటే, ఫిజికల్ పాలసీని యూజ్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. ఎస్, ఫిజికల్ పాలసీ ఏంటి?
ఫిజికల్ పాలసీని ఎవరు రూపొందిస్తారు? ఫైనాన్స్ మినిస్టర్నే కదా. బడ్జెట్ ఈజ్ ద మెయిన్ టూల్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీలో టూల్స్ ఏమిటి? ట్యాక్సేషన్. కొన్నిసార్లు మీకు ట్యాక్స్ని పెంచుతారు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికే. మీరు అడగొచ్చు మళ్ళీ, గురువు గారు ట్యాక్స్ని పెంచితే, మనోడు అంటున్నా ఫిజికల్ పాలసీ గురించి అడిగాడు కాబట్టి చెప్తున్నా. ఫిజికల్ పాలసీలో ట్యాక్సేషన్ అనేది ఒక టూల్. ట్యాక్స్ని పెంచితే ఏమవుతుంది? గతంలో నువ్వు 30,000 కట్టేవాడు ట్యాక్స్, ఇప్పుడు ఎంత కట్టాలి? 50,000 కట్టాలి. అంటే గతంతో కంపేర్ చేసుకుంటే నీ దగ్గర డబ్బులు తక్కువ అవుతాయి లేదా? గతంలో 30 కట్టేవాడు, ఇప్పుడు 50,000 కడుతున్నావు కాబట్టి నీ దగ్గర డబ్బులు తగ్గిపోయినాయి. అంటే మార్కెట్లో మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతే కన్జంప్షన్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది, ప్రైజెస్ తగ్గిపోతాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్. మానస గవర్నమెంట్ కాదు, ఫైనాన్స్ మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ పాలసీ తీసుకొచ్చేది ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ అనొద్దు. అది ఒక బ్రాడ్ టర్మ్ యూజ్ చేస్తున్నారు, అలా వద్దు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఒకసారి మీరు. కెన్ యూ ప్లీజ్? ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఎకానమీ చాలా ఈజీ సబ్జెక్టు. నేను ఎకానమీ చెప్తున్నాను, నేను ఎకానమీ చెప్పట్లేదు. ఒక చిన్న ఇంకోటి మీరు ఫీల్ అవుతుంటారు కొంతమంది, సార్ మాది లైక్ ఏది మా బ్యాక్గ్రౌండ్ బీటెక్ అలా ఇది అంటుంటారు. సంబంధం లేదు. బీటెక్ చదివి ఎకనామిక్స్ ఆప్షన్లు చదివి ఎకానమీ చెప్పేవాళ్ళు కూడా మీకున్నారు. అర్థమవుతుందా? సో మీ గ్రాడ్యుయేషన్లో మీది ఏంటనేది కాదు, ఇక్కడ మీ ఇంట్రెస్ట్ ఏంటనేది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్తాను, మీకు అన్నిటికంటే లాజికల్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఎకానమీ మాత్రమే. లాజికల్ సబ్జెక్ట్ ఉందంటే అది ఎకానమీ. నేను ఎకానమీ చెప్తున్నాను కాదు, జనరల్గా నిజంగా చెప్తున్నాను, మీకు లాజికల్ సబ్జెక్ట్ ఎకానమీనే. సో ఎకానమీ పైన ఎప్పుడు టెన్షన్ పడద్దు మీరు. ఏమంటారు? అది. సో దట్స్ ఇట్. ఇంకా ఏమన్నా ఉంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా?